గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్కి ఎలాంటి ముద్ర యూజ్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేసే ముందు అసలు హెయిర్ ఫాల్ ఈ జనరేషన్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాల్ రావడానికి గల రీజన్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఇప్పట్లో హెయిర్ ఫాల్ రావడానికి చాలా రీజన్స్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చి స్ట్రెస్ అనొచ్చు. మీరు ఎంత ఎక్కువ ఓవర్ థింక్ చేసినా, ఎంత స్ట్రెస్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఎఫెక్ట్ చూపించేది హెయిర్ మీద. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్, న్యూట్రియంట్స్. మనం తీసుకునే ఫుడ్లో బయోటిన్ కానీ, బయోటిన్ డెఫిషియన్సీ అండ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటి న్యూట్రియంట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎవరైతే అనీమియాతో సఫర్ అవుతుంటారో, వైటమిన్ B12 డెఫిషియన్సీతో సఫర్ అవుతుంటారో, వైటమిన్ D డెఫిషియన్సీతో సఫర్ అవుతుంటారో వీళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. మనకి ఒక రోజుకి మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మనం తీసుకోకపోవడం వలన మనకి హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది అండ్ హెయిర్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ రూట్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. సో మన హెయిర్ హెల్త్ కరెక్ట్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉండడానికి మనకి ఏమవుతుందంటే ప్రోటీన్ అనేది మెయిన్ న్యూట్రియంట్. సో ఈ ప్రోటీన్ అనేది డైలీ మన వెయిట్ని బట్టి మనం తీసుకుంటే అండ్ అట్లీస్ట్ 70 to 80% మన డైలీ రిక్వైర్మెంట్లో మనం మీట్ అయితే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ బయోటిన్ డెఫిషియన్సీ. మనం తీసుకునే ఫుడ్లో బయోటిన్ అనే వైటమిన్ B6 తక్కువగా ఉండడం వలన కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనం యూజ్ చేసే షాంపూస్ కానీ, వాటర్ హైజీన్గా లేకపోవడం, వాటర్లో హెవీ మెటల్స్ ఉండడం వలన, షాంపూస్లో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వలన కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా లేకపోయినా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎనీ హెయిర్ రిలేటెడ్ హీట్ ట్రీట్మెంట్. సో కొంతమంది కలర్స్ వేయించుకుంటూ ఉంటారు అండ్ హీట్ ప్రాసెస్, కెరాటిన్ ట్రీట్మెంట్ కానివ్వండి. అండ్ దీంతోపాటు హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఎక్కువగా హీట్ యూస్ చేస్తూ ఉంటారనమాట. హీట్ అనేది, హీట్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన హెయిర్ రూట్ అనేది వీక్ అయిపోతుంది, హెయిర్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి హెయిర్ మొత్తము డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, హెయిర్ ఫాల్ అనేది మనకి ఎక్కువగా ఉండడానికి మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ అండ్ దీంతోపాటు మనం తీసుకునే సమ్ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్స్ ఫర్ హెయిర్ అండ్ షాంపూస్, ఇవన్నీ మెయిన్ రీజన్ అనమాట. చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు స్ట్రెస్, నిద్ర సరిగా లేకపోవడం. మన బాడీకి కావాల్సినంత రెస్ట్ ఇవ్వకపోతే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో పర్టికులర్గా ఎవరికైనా డిసీజ్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా సరే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో మనం నేచురల్గా మన గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, హీట్ ట్రీట్మెంట్ ఇలాంటివి తగ్గించుకోవాలి, హెవీ మెటల్స్ ఉన్న వాటర్ తగ్గించి, కెమికల్ ఎక్కువైతే ఏదైతే కెమికల్ ఉంటుందో అలాంటి రిలేటెడ్ షాంపూస్ అనేటివి మనం బాగా తగ్గించాలన్నమాట. అండ్ ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి, మన హెయిర్ రూట్కి, మన హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ప్యూర్ ఆక్సిజన్ని మన హెయిర్ రూట్ని అందించడానికి యోగా ఈజ్ ద బెస్ట్ థెరపీ అని చెప్పచ్చు. రెగ్యులర్గా ఎవరైతే యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ హెయిర్ చాలా షైనీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ మన హెయిర్ హెల్దీగా ఉండడానికి జీన్స్ కూడా ఒక ఇంపార్టెంట్, బట్ జీన్స్తో పాటు ఇవి కూడా యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళు ఈ యోగ ముద్ర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యోగ ముద్రని బలయాం ముద్ర అని అంటారు. సో ఈ ముద్ర డైలీ మనము 10 minutes నుంచి 15 minutes వరకు ప్రాక్టీస్ చేయడం వలన మన హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. వెరీ సింపుల్ ముద్ర, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, కూర్చొని, నిలబడి, మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు చేయొచ్చు అనమాట. వెరీ సింపుల్. ఇప్పుడు మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, మన హ్యాండ్స్ రెండింటిని మనము ఫస్ట్ మన 4 fingers మనము ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆపోజిట్ హ్యాండ్తో మిగతా ఇంకో ఆపోజిట్ హ్యాండ్లో కూడా మన 4 fingers మనం హోల్డ్ చేసి, ఇప్పుడు ఈ హోల్డ్ చేసిన 4 fingers మనం ఇలా రబ్ చేయాలి. ఇలా
మన నెయిల్స్ కానీ ఇలా ఇలా రబ్ చేస్తూ ఒక 10 to 15 మినిట్స్ డైలీ ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ ముద్ర వల్ల బలయం ముద్ర అంటారు. మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఒక పాజిటివ్ ర్యాపిడ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకేమవుతుందంటే మనకి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ద పవర్ఫుల్ ముద్ర అని చెప్పచ్చు. ఈ ముద్రాని ఒక 3 to 5 డేస్ ప్రాక్టీస్ కంటిన్యూ చేసినా, ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేసినా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్సెస్ హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారో, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసే ద బెస్ట్ యోగా ముద్ర వచ్చి ఈ ముద్ర. సో ఇది మనము ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ. వెరీ సింపుల్ ముద్ర. జస్ట్ మన 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి అండ్ మిగతా 4 ఫింగర్స్ని కూడా ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ని మనము ఇలా రబ్ చేయాలి. ఫింగర్స్ని అండ్ నెయిల్స్ ఇలా రబ్ చేయడం వలన ఇలా మన నెయిల్స్ ఉంటాయి కదా నియర్ టు ఇలా రబ్ చేయడం వలన మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి అండ్ హెయిర్ గ్రోత్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు యోగాని అండ్ యోగా ముద్రని యాడ్ చేసుకోవడం వలన 100% అయితే మనం రిజల్ట్ చూడొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇంకొక రోజు మనం మరొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.